ప్రపంచాన్ని మార్చడానికి మీరు ఉపయోగించగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ, మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. ఏ కారణం లేకుండా నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేసే పనిలో విజయం సాధిస్తున్నావని అర్థం. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి కూడా బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస 1000 రెట్లు మేలు. 1000 పదాలు చెప్పలేని భావాన్ని కూడా ఒక చిరునవ్వు చెప్తుంది. అందుకే ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు. మిమ్మల్ని ప్రేమించే వారి మనసుని ఎప్పుడూ గాయపరచకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు. మౌనంగా మీ జీవితం నుండి వెళ్ళిపోవడం తప్ప. నోరు లేని మేకల్ని బలి ఇస్తారు కానీ సింహాల్ని బలివ్వరు. గుర్తుంచుకోండి. రాజ్యాంగం దుర్వినియోగం చేయబడిందని నాకనిపించిన రోజున దాన్ని కాల్చే మొదటి వ్యక్తిని నేను. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొని చదువుకో. కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనమేముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి. అంత మాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా? జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. నా దేశ ప్రజలకు ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో లేక అమ్ముకుని బానిసలవుతారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. నేను హిందూ మతంలో పుట్టాను, కానీ నేను హిందువుగా చావను. ఎందుకంటే కుల వ్యవస్థ లేని, అంటరానితనం లేని సమాజాన్ని నేను స్వాగతిస్తాను. మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే. ఒక గుడి కడితే 1000 మంది భిక్షగాళ్ళు తయారవుతారు. అదే ఒక బడి కడితే 1000 మంది మేధావులు తయారవుతారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం నేర్పించే మతాన్ని నేను ఇష్టపడతాను. నాణ్యతను బట్టి వస్తువు యొక్క ధర, మాట్లాడే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క విలువ ఆధారపడి ఉంటాయి. కులం పునాదుల మీద మీరేమీ సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు. నేను, నా దేశం, ఈ రెండింటిలో నా దేశమే ముఖ్యమైంది. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.